Hello everybody, ఎలా ఉన్నారు? Today we are going to learn what is theft, what is snatching, what is robbery. నిజానికి ఈ మూడు ఆఫెన్సెస్ కూడా దొంగతనానికి సంబంధించినవి అయినా కూడా వీటికి సంబంధించి ఆ నేచర్లో చాలా తేడాలు ఉన్నాయండి. అలాగే ఆ సివియారిటీలో తేడాలు ఉన్నాయి. సివియారిటీని బేస్ చేసుకొని వీటికి పనిష్మెంట్ డిఫరెంట్గా ఉంది. అలాగే యాక్ట్ కూడా డిఫరెంట్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద థెఫ్ట్. సెక్షన్ 303 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆఫెన్స్. ఈ థెఫ్ట్కి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే దీన్ని థెఫ్ట్ అంటారు అనే విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ మస్ట్ బి ఏ మూవబుల్ ప్రాపర్టీ అండి. మూవబుల్ ప్రాపర్టీ అని అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్న వస్తువులు. రైట్, ఇన్ కేస్ ఈ బిల్డింగ్ ఉందనుకోండి, ఈ బిల్డింగ్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకెళ్ళడం సాధ్యం అవుతుందా అండి? ఇట్స్ ఇంపాసిబుల్. ఫర్ దట్ రీజన్ ఇట్ కన్సిడర్డ్ యాజ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. దొంగతనం ఎలాంటి వస్తువులను చేస్తారండి? ఖచ్చితంగా ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకెళ్ళగలిగే వస్తువులనే చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఫోన్, పర్స్, చైన్, పెన్ డ్రైవ్, ల్యాప్టాప్, ఇలాంటివి ఏవైనా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళగలరు కాబట్టి వీటిని ఏమంటారు? మూవబుల్ ప్రాపర్టీ అంటారు. సో దట్ ఇంగ్రీడియంట్ ఏంటండి? దేర్ మస్ట్ బి ఏ మూవబుల్ ప్రాపర్టీ. అక్యూజ్డ్ పర్సన్ మస్ట్ బి హ్యావింగ్ డిజానెస్ట్ ఇంటెన్షన్. రైట్, ఇక్కడ ఏ వ్యక్తి అయితే ఆ వస్తువును తీసుకెళ్ళిపోతూ ఉన్నారో ఆ వ్యక్తికి ఎలాంటి ఆలోచనలో ఉండాలి? ఈ వస్తువును దొంగలించుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఉండాలి. ఈ వస్తువు అక్కడ పర్మనెంట్గా లేకుండా చేయాలన్న దురుద్దేశం ఉండాలి. విత్ దట్ డిజానెస్ట్ ఇంటెన్షన్ హీ మస్ట్ బి మూవ్డ్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. రైట్, ఊరికే దొంగతనం చేయాలన్న ఆలోచన ఉంటాయి సరిపోదు కదండి. ఏం చేయాలి? దొంగతనం చేయాలి అంటే దొంగతనం చేయడం అంటే ఏంటి? ఆ వస్తువును ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చాలి. రైట్, టేబుల్ మీద ఒక పెన్ డ్రైవ్ ఉందనుకోండి, ఆ పెన్ డ్రైవ్ని ఏం చేస్తున్నారు? జోబులో వేసేసుకున్నారు. స్లైట్ మూమెంట్ ఉన్నా కూడా అదేమవుతుంది? ఆఫెన్సే అవుతుందండి. రైట్, జోబులో వేసుకొని బయటికి వెళ్ళిపోవాల్సిన పనేమి లేదు. జోబులో వేసేసుకున్నా కూడా అదేమవుతుంది? నేరమే అవుతుంది. రైట్, ఈ ప్రాపర్టీ వేరే వాళ్ళ యొక్క పొజిషన్లో ఉండాలి. రైట్, ఆ పొజిషన్లో ఉన్న వస్తువుని వితౌట్ కన్సెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ పొసెసర్ ఈ పర్సన్ ఏం చేయాలి? తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు అదేమవుతుంది? థెఫ్ట్ అవుతుందండి. రైట్, మళ్ళీ ఒకసారి చెప్తాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండాలి, అది వేరే వాళ్ళ ఆధీనంలో ఉండాలి. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అక్కడ లేకుండా చేయాలి లేదా తీసుకెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఆ వస్తువుని అతను తీసుకెళ్ళిపోవాలి లేదా ఆ మూమెంట్ని మార్చాలి. అంటే జోబులో వేసేసుకున్నా కూడా అది నేరం కిందకే అవుతుంది. దీన్ని థెఫ్ట్ అంటారండి. మామూలుగా ఉమెన్స్ ఏం చేస్తుంటారండి? షాపింగ్కి అలా వెళ్ళేటప్పుడు వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటారు. దొంగతనం ఎలా జరుగుతుందండి? ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్ కానీ పొసెసర్ కానీ ఉన్నారో వాళ్ళకు తెలియకుండా నెమ్మదిగా ఏం చేస్తారు? ఈ దొంగలు లేదా అక్యూజ్డ్ పర్సన్స్ ఏం చేస్తారు? అది దొంగిలించుకొని వెళ్ళిపోతారు. ఇన్ కేస్ ఒక లేడీ ఉన్నారు, ఆవిడ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్తూ ఉన్నారు. ఆవిడ వాటర్ తాగడం కోసమని ఆ హ్యాండ్ బ్యాగ్ ఏం చేశారు? పక్కన పెట్టేశారు. ఇతను ఏం చేశాడు? అదును చూసుకొని నెమ్మదిగా ఆ యొక్క బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దీన్ని థెఫ్ట్ అంటారండి. మరి స్నాచింగ్ అంటే ఏంటి? చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, అలాగే పర్స్ స్నాచింగ్ అని మనం వింటూ ఉంటాం. రైట్, సేమ్ ఇంగ్రీడియంట్సే అండి. ఇక్కడ కూడా మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండాలి, అలాగే అది వేరే వాళ్ళ ఆధీనంలో ఉండాలి. ఈ అక్యూజ్డ్ పర్సన్కి డిజానెస్ట్ ఇంటెన్షన్ ఉండాలి. ఆ ఒక్క వస్తువును ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళిపోయి ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తేడా ఎక్కడుంది అని అంటే, రైట్, సడన్గా గ్రాబ్ చేసుకొని వెళ్ళిపోవడాన్ని స్నాచింగ్ అంటారు. రైట్, ఒక ఆవిడ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఒక షాపింగ్కి వెళ్తూ ఉంది. వెళ్ళే దారిలో ఏం చేస్తున్నారు? ఒక ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్, ఒక అతను డ్రైవ్ చేస్తున్నాడు, ఒక అతను వెనుకున్న అతను ఏం చేస్తున్నాడు? సడన్గా ఆవిడ చేతిలో ఉన్న ఆ బ్యాగ్ని గ్రాబ్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. దీన్ని స్నాచింగ్ అంటారు. చాలా దగ్గరగా దొంగతనంలాగే ఉంది. కానీ తేడా ఎక్కడుందని అంటే చాలా ఫాస్ట్గా
రైట్. సడన్గా క్విక్గా ఏం చేస్తున్నారు, ఆ వస్తువుని గ్రాబ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అదే దొంగతనానికి వచ్చేసరికి ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్ళిపోవడాన్ని దొంగతనం అంటారు. ఇక్కడ ఏమవుతుందండి, సడన్గా లేదా చాలా క్విక్గా వచ్చేసి ఆ పర్సన్కి తెలిసేటట్టుగానే కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళ చేతిలో ఉన్నదైనా వాళ్ళ మెడలో ఉన్నదైనా లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకని దీన్ని స్నాచింగ్ అంటారు. ఎందుకు ఈ డిఫరెన్స్ పెట్టారు అని అంటే, జనరల్గా ఇది అర్బన్ ఏరియాస్లో ఎక్కువ జరుగుతుంది, లేదంటే ఎక్కువ జనావాసం ఎక్కడ తక్కువ ఉందో అక్కడ జరుగుతూ ఉంటుంది. రైట్. థెఫ్ట్ అయితే ఇప్పుడు బిఎన్ఎస్లో పనిష్మెంట్ ఎంత ఉందంటే అప్ టు 3 years వరకు ఉంది. ఒకవేళ సెకండ్ టైం పనిష్మెంట్ అనుకోండి, 1 yearకి తక్కువ కాకుండా 5 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాపర్టీ వాల్యూ 5,000 రూపాయల వరకు ఉండేటట్టుగా ఉంటే ఆ ప్రాపర్టీ వాల్యూకు సరిపడా డబ్బులు కానీ లేదా ఆ ప్రాపర్టీని వెనక్కి ఇప్పించడం కానీ జరుగుతుంది. కొత్తగా వచ్చిన శిక్ష కమ్యూనిటీ సర్వీస్ కూడా వేయడం జరుగుతుంది. పనిష్మెంట్ ఫర్ స్నాచింగ్ అండి అప్ టు 3 years వరకు పనిష్మెంట్ వస్తుంది. సరే, రాబరీ అంటే ఏంటో చూద్దాం. రాబరీలో ఇది కూడా ఒక రకమైన దొంగతనమే, కానీ ఏం చేస్తున్నారు, థెఫ్ట్ కానీ ఎక్స్టార్షన్ కానీ ఉండాలి. ఇమ్మీడియట్ ఫియర్ కలిగేటట్టుగా చేయాలి. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఏం చేస్తున్నారండి, దొంగతనం చేసేటప్పుడు ఒక వ్యక్తి ఒక నైఫ్ తీసుకొని ఈ వస్తువు నాకు ఇవ్వకపోతే ఐ విల్ స్టాబ్ యూ, ఐ విల్ కాజ్ హర్ట్ యూ, రైట్, ఐ విల్ కాజ్ డెత్ యూ అని చెప్పారనుకోండి, అప్పుడు అదేమవుతుంది, రాబరీ అవుతుంది. రైట్. లేదా ఎక్స్టార్షన్ చేయొచ్చును, అంటే బెదిరించవచ్చును. ఇక్కడ థెఫ్ట్ చేసేటప్పుడు ఒక వ్యక్తిని బెదిరించారనుకోండి, అప్పుడు ఏం చేస్తాడండి, ఎవరైతే రాబరీ చేయాలని వచ్చిన వ్యక్తి ఉన్నారో అతనే ఆ వస్తువుని లాగేసుకోవచ్చును, లేదా ఆ భయంతో వాళ్ళే అతనికి ఇవ్వచ్చును. చూసారా, ఈ 2 రకాలు జరగవచ్చును. ఈ 2 రకాలుగా జరిగితే దాన్ని రాబరీ అని అంటారు. రైట్. సో ఇక్కడ ఈ మూడింటికి డిఫరెన్స్ చూసినట్టయితే దొంగతనం ఎలా జరుగుతుందండి, గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, వేరే వాళ్ళ వస్తువుల్ని దొంగిలించుకు వెళ్ళిపోతున్నాడు. దాన్ని ఏమంటారు, దొంగతనం అని అంటారు. ఇక్కడ స్నాచింగ్ అని అంటే ఇమ్మీడియట్గా లేదా సడన్గా వచ్చేసి ఆ పొసెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసేటట్టుగానే సడన్గా వచ్చేసి ఆ వస్తువుల్ని గ్రాబ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. దీన్ని స్నాచింగ్ అంటారు. అలాగే రాబరీ అని అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ని ఇంకొంత ఎక్స్టెన్షన్ చేస్తాను. ఒక ఆవిడ షాపింగ్ మాల్కి వెళ్తూ ఉంది. ఒక వ్యక్తి వెళ్ళేసి ఆవిడ దగ్గరికి నీ చేతిలో ఉన్న బ్యాగ్ నాకు ఇవ్వకపోతే ఐ విల్ స్టాబ్ యూ అన్నాడు అనుకోండి, అప్పుడు అది దొంగతనం అవ్వదు, అలాగే స్నాచింగ్ అవ్వదు, అదేమవుతుంది, రాబరీ అవుతుంది. రైట్. ఆ భయంతో ఆవిడే ఇచ్చేసినా సరే, లేదా ఇతను ఆ కత్తి చూపించి ఆవిడ దగ్గర నుంచి ఆ బ్యాగ్ను లాగేసుకున్నా సరే అదేమవుతుంది, రాబరీ అవుతుంది. రైట్. ఇక్కడ మీరు గమనించినట్టయితే స్నాచింగ్ కంటే కూడా రాబరీలో ఇమ్మీడియట్ ఫియర్ ఎక్కువగా ఉంది. రైట్. ఇన్స్టాంట్ కాజింగ్ డెత్ ఆర్ గ్రీవియస్ సర్చ్ ఆర్ రెస్ట్రైంట్ చేస్తున్నారు. రైట్. నువ్వు ఇవ్వకపోతే ఐ విల్ స్టాబ్ యూ అన్నారనుకోండి, ఎవరైనా భయపడిపోతారు. రైట్. ఇక్కడ కైండ్ ఆఫ్ అఫెన్సెస్లో సివియారిటీ ఎక్కువ ఉంది, అందుకే పనిష్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఐ హోప్ ఈ మూడింటికి మధ్యన మీకు డిఫరెన్సెస్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకో చిన్న ఎగ్జాంపుల్తోని మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రైట్. గుట్టు చప్పుడు కాకుండా ఒక వస్తువుని తీసుకెళ్ళిపోతే అది దొంగతనం అంటారు. ఆ ఓనర్కి తెలిసేటట్టుగా ఒకవేళ వాళ్ళు ఉన్నప్పుడు అయినా కూడా సడన్గా వచ్చి తీసుకెళ్ళిపోయారు, వాళ్ళకు దొరకకుండా వెళ్ళిపోయారు అనుకోండి, దాన్ని స్నాచింగ్ అంటారు. ఆ ఓనరు లేదా ఆ పొసెసర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ వస్తువు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాను లేదా నేను నిన్ను గాయపడేటట్టు చేస్తాను అని బెదిరించి అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోయినా సరే, లేదా ఆ భయంతో వాళ్ళే ఆ ప్రాపర్టీని ఇచ్చేసినా ఆ వస్తువుని ఇచ్చేసినా సరే దాన్ని రాబరీ అని అంటారు. పనిష్మెంట్కి వచ్చేసరికి అండి, రాబరీకి సంబంధించి అప్ టు 10 years ప్లస్ ఫైన్ పడుతుంది. ఇన్ కేస్ హైవేస్లో బిట్వీన్ సన్సెట్ అండ్ సన్ రైజ్ జరిగాయి అనుకోండి, అప్పుడు 14 years వరకు కూడా పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రాబరీ చేయడానికి అటెంప్ట్ చేశారనుకోండి, ఈవెన్ థెఫ్ట్ కూడా అటెంప్ట్ చేస్తే పనిషబులే కదండి, అలాగే రాబరీ అటెంప్ట్ చేసినా కూడా 7 years వరకు పనిష్మెంట్ పడుతుంది ప్లస్ ఫైన్ అండి. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్. థ్యాంక్ యూ.